లోక్సభ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. మినిమం 14 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడం కోసం పక్కా ప్లాన్ గా బరిలోకి దిగుతోంది. తాజాగా సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది. అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొంటూనే సభలు సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే వారం పాటు సీఎం రేవంత్ ఫుల్ బిజీగా ఉండనున్నారు. తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం. కథన రంగంలోకి సీఎం రేవంత్ ఎంట్రీ. వరుసగా ర్యాలీలు, సభలు, సమావేశాలు. ఇకపై హోరెత్తనున్న హస్తం పార్టీ ప్రచారం. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రచారాన్ని స్పీడప్ చేసింది. ఇప్పటికే తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ జనజాతర పేరుతో తుక్కుగోడ్లో నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో అదే జోరును కాంగ్రెస్ కంటిన్యూ చేయాలని అనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటి చేత్తో కాంగ్రెస్కు విజయాన్ని అందించిన సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లోనూ అదే స్ట్రాటజీని అమలు చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బుధవారం రాహుల్ గాంధీతో పాటు వయనాడ్లో ప్రచారం చేసిన రేవంత్ తాజాగా కర్ణాటకలో ప్రచారం చేయనున్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి తొలుత మహబూబ్ నగర్లో పర్యటిస్తారు. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా మహబూబాబాద్ చేరుకుంటారు. స్థానిక ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ఏర్పాట్లని ఎమ్మెల్యే మురళీనాయక్ పరిశీలించారు. రేపు 19వ తారీఖు 11 గంటల శుభగడియలో మన బలరాం నాయక్ గారు ఎంపీ క్యాండిడేట్గా వారు దరఖాస్తులు వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే ఉద్దేశంతో రేపు వారిని ఆశీర్వదించడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు సాయంత్రం 4:30 గంటలకు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో దిగబోతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు కూడా మొదటిసారి మన ముఖ్యమంత్రి గారు రావడం నిజంగా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వారు ఏం మాట్లాడతారు, ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు తెలుసు, మనకు ముఖ్య గ్యారంటీ ఏంటంటే 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పేసి ఇంతకుముందే మన ముఖ్యమంత్రులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ముఖ్య సలహాలు, సూచనలతో పాటుగా మనకున్నటువంటి గ్యారంటీలలో భాగంగా కూడా అన్ని గ్యారంటీ నెరవేర్స్తామని చెప్పేసి, అలాగే ఇందిరమ్మ ఇల్లులు మన కాన్స్టిట్యున్సీకి 4500 ఇందిరమ్మ ఇల్లులు రాబోతూ ఉంది. ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇస్తామని చెప్పేసి పలుమార్లు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ నెల 20వ తేదీన మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాంపూర్ చౌరస్తా నుంచి మెదక్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. సీఎంగా గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారి జిల్లాకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ కర్ణాటక వెడతారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఆ మరునాడు అంటే ఈ నెల 21న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ ఈవెంట్కు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా అటెండ్ అవుతారు. ఆ మరుసటి రోజు సీఎం ఆదిలాబాద్లో నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నెల 23న నాగర్ కర్నూల్లో సీఎం పర్యటిస్తారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ నెల 24న జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడతారు. అసెంబ్లీ ఎన్నికలిచ్చిన జోష్తో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని ఉవ్వెళ్లూరుతోంది. ఇప్పటికే పార్టీ క్యాడర్ కూడా ఫుల్ జోష్లో ఉంది. అదే జోష్ని పోలింగ్ రోజు వరకు కంటిన్యూ చేసి పార్టీకి అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టాలని కార్యకర్తలు చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రచారం స్పీడప్ చేసేలోగా అన్ని నియోజకవర్గాల్ని ఒక రౌండ్ చుట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ ప్రచారంతో కేడర్లోనూ సరికొత్త ఊపు రావడం ఖాయంగా కనిపిస్తోంది.